వెల్కమ్ టు చిన్ను అండ్ మామ్ టాక్స్. మేము బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. హైదరాబాద్కు సమీపంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ చిలుకూరు బాలాజీ దేవాలయము. ఈ ఆలయము భక్తుల కోరికలను తీర్చే క్షేత్రంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా విదేశీ వీసాల కోసం ప్రార్థించే భక్తులు ఎక్కువగా రావడంతో ఈ దేవాలయాన్ని వీసా బాలాజీ టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో ఉందండి. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ దేవాలయం భక్తి, ఆధ్యాత్మికత మరియు సమానత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ పవిత్రమైన చిలుకూరు బాలాజీ దేవాలయాలను, విశేషాలను, చరిత్రను మరియు ఆధ్యాత్మిక మహిమను మనం కలిసి తెలుసుకుందాము. చిలుకూరు బాలాజీ దేవాలయము తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతో విశిష్టమైన మరియు ప్రత్యేకమైన పుణ్యక్షేత్రం అండి. దీనిని ప్రజలు ఎంతో నమ్మకంతో వీసా బాలాజీ టెంపుల్ అని కూడా అంటారు. చిలుకూరు బాలాజీ దేవాలయం వెనుక ఉన్న 500 సంవత్సరాల నాటి అద్భుతమైన చరిత్రను ఇప్పుడు నేను చెప్తానండి. పూర్వం 17వ శతాబ్దంలో గోల్కొండ సుల్తానుల కాలంలో చిలుకూరు గ్రామంలో ఒక గొప్ప విష్ణు భక్తుడు ఉండేవాడు. అతను ప్రతి సంవత్సరం ఎంతో నిష్ఠతో కాలినడకన తిరుపతి క్షేత్రానికి వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేవాడు. వయసు పైబడడం వల్ల ఒక సంవత్సరం ఆ భక్తుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యి తిరుపతికి వెళ్ళలేకపోవడంతో ఈసారి స్వామివారిని దర్శించుకోలేకపోతున్నానని అతని ఇంట్లోనే ఎంతో బాధపడి కన్నెలతో దేవుణ్ణి ప్రార్థించాడంటండి. అతని నిష్కల్మషమైన భక్తికి కరిగిపోయిన శ్రీనివాసుడు ఆ రాత్రి ఆ భక్తుడి కలలోకి వచ్చాడు. స్వామి నవ్వుతూ, "నువ్వు నా కోసం అంత దూరం తిరుపతి రానక్కర్లేదు. నేను మీ గ్రామ సమీపంలోని అడవిలో ఒక పుట్టల్లోనే స్వయంభూగా వెలిసాను. అక్కడికి వెళ్ళి తవ్వు" అని చెప్పారంటండి. మరుసటి రోజు ఉదయం ఆ భక్తుడు గ్రామస్తులను పిలుచుకొని కలలో స్వామి చెప్పిన గురుతుల ఆధారంగా అడవిలోని ఒక పుట్ట వద్దకు చేరుకున్నాడు. వారు గుణపంతో ఆ పుట్టను తవ్వడం ప్రారంభించారండి. అలా తవ్వుతుండగా అనుకోకుండా ఒక చోట గుణపం గట్టిగా తగిలింది. అంతే, ఆ పుట్టలోంచి ఒక్కసారిగా రక్తం ప్రవహించడం ప్రారంభమయ్యింది. స్వామివారికి గాయమైందని భక్తుడు తల్లడిల్లిపోయాడు. ఆ సమయంలో ఆకాశం నుండి ఒక ఆకాశవాణి వినిపించిందంటండి. "బాధపడకండి, ఆ ప్రదేశంలో ఆవు పాలను పోసి కడగండి" అని చెప్పిందంట. భక్తులు వెంటనే ఆవు పాలను తెచ్చి అక్కడ పోయిగా రక్తం కారడం ఆగిపోయింది. ఆ పొట్ట లోపల నుండి శ్రీదేవి భూదేవి సమేతంగా చతుర్భుజాలతో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అద్భుతమైన స్వయంభూ విగ్రహం బయటపడిందండి. స్వామివారి విగ్రహం దొరికిన ఆ పవిత్ర స్థలంలోనే గ్రామస్తులు చిన్న ఆలయాన్ని నిర్మించారు. ఆ తర్వాత గోల్కొండ రాజుల కాలంలో ప్రసిద్ధ మంత్రులైన అక్కన్న మాదన్నలు ఆధ్వర్యంలో ఈ ఆలయం పెద్దగా అభివృద్ధి చేయబడింది. తిరుపతి వెళ్ళలేని తన భక్తుడి కోరికను తీర్చడం కోసం స్వామివారే స్వయంగా నడిచి ఇక్కడికి వచ్చారు కాబట్టి ఈ క్షేత్రానికి వచ్చే భక్తుల కోరికలను, ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు మరియు ఉద్యోగ అడ్డంకులను స్వామివారు వెంటనే తొలగిస్తారని భక్తుల నమ్మకం. అందుకే ఈ స్వామిని అందరూ ఎంతో ప్రేమగా వీసా బాలాజీ అని పిలుచుకుంటారు. మెహదీపట్నం నుంచి చిలుకూరుకి వెళ్ళడానికి చాలా బస్సెస్ ఉంటాయండి. 288 నెంబర్ బస్సులు చాలా కనిపిస్తాయి. అలాగే బైకులు, స్కూటర్ల మీద వెళ్ళే వాళ్ళకి అక్కడ ప్రత్యేక పార్కింగ్ స్థలం ఉంటుంది. సాధారణంగా వీటికి పార్కింగ్ ఉచితము లేదా చాలా తక్కువ రేటుతో మనకి పార్కింగ్ ఇస్తారండి. అలాగే 4 వీలర్స్ కూడా పార్కింగ్ ఉంటుంది. సుమారు ఒక 30 రూపీస్, 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అలాగే మీరు పార్కింగ్ లోపలికి వెళ్ళేటప్పుడు లేదా రోడ్డుపై వెళ్ళేటప్పుడు కొంతమంది స్థానిక దుకాణదారులు మీకు ఉచితంగా పార్కింగ్ చూపిస్తామని లేదా మీ వాహనానికి ఇక్కడే స్థలం ఇస్తామని నమ్మిస్తారు. ఆ తర్వాత తమ దుకాణాల్లోనే ఎక్కువ ధరలకు కొబ్బరికాయలు లేదా పూజా సామాగ్రి కొనాలని ఒత్తిడి తెస్తారండి. కాబట్టి నేరుగా అధికార పార్కింగ్ స్థలానికే వెళ్ళడం మంచిది. ఈ ఆలయంలో ప్రదక్షిణలు చాలా ప్రసిద్ధి అండి. ఎవరైనా మొదటిసారి కోరుకుంటున్నప్పుడు గుడి బయట నుంచి ఒక మహాప్రదక్షిణ చెయ్యాలి. అదే గుడి లోపల అయితే 11 ప్రదక్షిణ చేయాలండి. కోరిక నెరవేరిన తర్వాత గుడి వెలుపల అయితే గనక 11 మహాప్రదక్షిణలు, అలాగే లోపల 108 ప్రదక్షిణ చెయ్యాలండి. ఆ రోజు మేము వీకెండ్ కాదు కాబట్టి బుధవారం వెళ్ళాం కాబట్టి లోపల కూడా ప్రదక్షిణ చేసే అవకాశం ఉంది. మండే టు థర్స్డే లోపల కూడా చెయ్యొచ్చు. కానీ మేము ఆ రోజు వర్షం పడుతుంది, వెదర్ కూడా బాగుందని
చెప్పి మేము బయటే ప్రదక్షిణ చేసామండి. లోపల కూడా చాలామంది చేస్తున్నారు. బయట మేము 11 ప్రదక్షిణలు చేస్తున్నాము. చక్కగా వాతావరణం ఉందండి, చల్లటి వాతావరణం, పక్షుల అల్లరి సౌండ్ అంతా వినిపిస్తున్నాయి. అదంతా కూడా మీకు యాజ్ ఇట్ ఈజ్గా చూపిస్తున్నాను. చూడండి, రోడ్ అంతా ఇదంతా కూడా గుడి వెలుపల మహాప్రదక్షిణ చేస్తున్నాం మేము. అలా గుడి వెలుపల మేము ప్రదక్షిణ చేస్తుంటే ఆ రోజు వర్షం పడి అప్పుడే ఆగింది కాబట్టి చూడండి గాలి ఎంత బాగా వీస్తుందో. ఇది నేరేడు చెట్టు అండి, ఫుల్ కాయలు ఉన్నాయి, చెట్టు నిండా కాయలు ఉన్నాయండి. మన సిటీలో అయితే మనం ఇలాంటివి చూడడం కష్టము. వర్షం పడి అప్పుడే ఆగిపోయింది కాబట్టి రోడ్డు మీద అంతా కూడా నేరేడు పళ్ళు రాలి పడి ఉన్నాయి. అవన్నీ కూడా మేము వీడియోలో క్యాప్చర్ చేసాము. చక్కగా వెదర్ అప్పుడే వర్షం పడి ఆగింది, చల్లటి వాతావరణము. అందరూ ప్రదక్షిణ చేస్తున్నారు కాబట్టి బయట అయితే ఖాళీగా ఉందండి. మేము చక్కగా చల్లటి వాతావరణంలో మేము ప్రదక్షిణ పూర్తి చేసుకున్నాము. యాక్చువల్గా మేము బయలుదేరేటప్పుడు ఎండ ఎక్కువ ఉంది, చేయలేమేమో అన్నట్టుగా అనుకొని కష్టపడి మేము ముందే మార్నింగ్గా బయలుదేరాము. చూడండి, గుడి లోపలికి వెళ్ళిన తర్వాత ఆ రోజు బుధవారం కాబట్టి అందరూ కూడా లోపలే ప్రదక్షిణ చేస్తున్నారు. లోపల జనాలు అందరూ కూడా 108 ప్రదక్షిణలు, ఫస్ట్ టైం అయితే కనుక 11 ప్రదక్షిణలు చేస్తున్నారు. చూడండి, జనం అయితే చాలామంది ఉన్నారు. లోపల దేవుడి దర్శనం చేసుకొని బయటికి వచ్చేస్తే అక్కడ శివాలయం కనిపిస్తూ ఉంటుందండి. ఇది శివాలయము. ఇక్కడ దర్శనం చేసుకుంటే ఈ చుట్టుపక్కలన్నీ కూడా చిన్న చిన్న షాపింగ్స్ ఉంటాయండి, చిన్న చిన్న షాపులు ఉంటాయి. అక్కడ బుక్స్, పెన్స్ అన్నీ కూడా అమ్ముతూ ఉంటారు. ఇక్కడ మనం ఏదైనా తీసుకొని అక్కడ దేవుడి దగ్గర పెట్టుకొని పూజ చేసుకొని ఎగ్జామ్స్ బాగా రాస్తే ఎంతో మంచి జరుగుతుందని నమ్మకము. నేను ఎప్పుడు చిలుకూరు టెంపుల్కి వెళ్ళినా సరే ఇక్కడ ఏదో ఒకటి చిన్న చిన్న వస్తువులు నేను తీసుకుంటూ ఉంటాను. తీసుకొని మాకు కావాల్సిన పిల్లలు, చిన్నపిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఇస్తూ ఉంటానండి. నాకు దేవుడి దర్శనం అయిన తర్వాత ఇక్కడ ఇలా షాపింగ్ చేయడం అంటే నాకు చాలా సరదా. ఇవన్నీ కూడా ఎరేజర్స్ అండి. ఎరేజర్స్ చక్కగా చిన్న చిన్న బొమ్మల షేపుల్లో ఉన్నాయి. ఇవి నేను తీసుకున్నాను. ఎవరైనా నాకు తెలుసున్న వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి ఇటువంటివన్నీ ఇస్తూ ఉంటాను. వాళ్ళు కూడా ఎంతో సరదా పడుతూ ఉంటారు. చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో చిన్న చిన్న బొమ్మలు. తర్వాత బయటికి వచ్చేస్తూ ఉంటే ఇవన్నీ కూడా షాప్స్ ఉంటాయండి. రకరకాల గాజులు, చెవురింగులు, మనకు లేడీకి సంబంధించిన ఏ వస్తువులైనా దొరుకుతూ ఉంటాయి. మేము ఎర్లీ మార్నింగే వెళ్ళి కాబట్టి అప్పుడే ఇంకా షాప్స్ ఓపెన్ చేస్తున్నారండి. యాక్చువల్గా మేము ఈ సమ్మర్ కదా, చాలా ఎండ ఉంటుంది, ప్రదక్షిణ చేయడం చాలా కష్టం అనుకొని ఎర్లీగా బయలుదేరిపోయాము. బయలుదేరిన వెంటనే అక్కడ వర్షం స్టార్ట్ అయ్యిందండి. దాంతో మేము చక్కగా వెదర్ చక్కగా ఉంది, అలాగే మాకు ప్రదక్షిణ తొందరగా అయిపోయింది, దర్శనం అయిపోయింది. సో మేము షాపులకు వెళ్తూ ఉంటే షాపింగ్ చేద్దాం చిన్న చిన్న షాపుల చుట్టూ తిరుగుతూ ఉంటే చాలామంది అప్పుడే ఓపెన్ చేస్తున్నారు. ఎందుకంటే అప్పుడే వర్షం పడి ఆగింది కాబట్టి షాప్స్ అన్నీ అప్పుడప్పుడే ఓపెన్ చేస్తున్నారు. ఇంకా కొన్ని షాప్స్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదని చూడండి, ఇక్కడ ఇంకా ఎవరు జనం లేరు. లాస్ట్ టైం మేము చిలుకూరు వెళ్ళినప్పుడు మేము గాజుతో చేసిన ఎలిఫెంట్ బొమ్మలు ఆ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశానండి. ఆ గాజులు చాలా నచ్చినాయి. అందుకని ఆ గాజులు మళ్ళీ ఎక్కడైనా దొరుకుతాయేమో అని చెప్పి నేను అన్ని షాపులు వెతుకుతున్నానండి. ఆల్మోస్ట్ వాళ్ళు ఏ షాపుల్లోనే లేవు. లాస్ట్లో ఎక్కడో ఒక్క చోట ఉంటే మాత్రం అవి మళ్ళీ మేము తీసుకున్నాము. ఎందుకంటే ఆ గాజులు చాలా నచ్చినాయి. చూడండి, మార్నింగే కాబట్టి పెద్దగా క్రౌడ్ లేదు. అందరూ దర్శనం అయిపోయిన వాళ్ళందరూ కూడా ఇలాగా షాపింగ్ చేస్తున్నారు. బయట రేట్ల కన్నా కూడా ఇక్కడ కొంచెం తక్కువ రేట్లో ఉన్నాయండి. మాది హైదరాబాద్లోని చార్మినార్ దగ్గర. అక్కడ రేట్లు ఇక్కడ రేట్లు ఆల్మోస్ట్ ఆల్ సేమే ఉన్నాయి. కాబట్టి నేను చార్మినార్ చిలుకూరు బాలాజీ టెంపుల్కి ఎప్పుడు వెళ్ళినా ఇక్కడ ఏదో ఒక ఐటెం తీసుకొని గుర్తుగా పెట్టుకుంటూ ఉంటాను. అలాగే నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా ఏదైనా చిన్న చిన్న గిఫ్ట్స్ కింద తీసుకొని ఇస్తూ ఉంటానండి. అదొక ఆనందం ఉంటుంది. చూడండి, అంతా కూడా మేము షాపింగ్ చేస్తున్నాము. ఇలా అన్ని షాపులు తిరుగుతూ వచ్చేటప్పటికి ఇది కూడా నాకు కావాల్సిన గాజులు ఇక్కడ దొరికినాయి.
ఈ గాజులు అయితే చూడడానికి చాలా బాగున్నాయండి. అమెజాన్లో కూడా నేను చూస్తే ఇవి చాలా రేట్ ఉన్నాయి, ఇక్కడ మాత్రం తక్కువ ఉన్నాయండి. గాజు ఒకటి 100 రూపీస్. నేను లాస్ట్ టైం టూ కలర్స్ తీసుకున్నాను, ఈసారి 4 కలర్స్ తీసుకున్నామండి. అలాగే రకరకాల గాజులు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. గాజు ఉన్నాయి, మెటల్ ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. మనకు కావాల్సినవి ఏమైనా సరే ఇక్కడ తీసుకోవచ్చు. మోస్ట్లీ అన్నీ కూడా 100, 150 ఆ రేంజ్లోనే ఉన్నాయి. ఇవి రకరకాల సెట్స్ ఉన్నాయండి, తీసుకునే వాళ్ళని తీసుకుంటున్నారు. అలా బయటకు వచ్చేస్తే చూడండి, నేరేడు పళ్ళు, సీజనల్ ఫ్రూట్స్ చక్కగా అన్ని బండ్లు పెట్టి అమ్ముతున్నారు. మనము ప్రదక్షిణ చేసి అలసిపోతారు కాబట్టి ఇలాగా ప్రదక్షిణ చేసే ప్లేసుల్లో కూడా మనకు కావాల్సిన తినుబండరాలు, కూల్ డ్రింక్స్ లేదా వాటర్ బాటిల్స్ అన్నీ కూడా అవైలబిలిటీ ఉంటాయి. ఇక్కడ వెదురుతో చేసిన వస్తువులన్నీ కూడా చాలా రకరకాల ఐటమ్స్ అమ్ముతున్నారండి. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ కొండపల్లి బొమ్మలు, వెదురు బొమ్మలు, చెక్క బొమ్మలు అన్నీ కూడా ఉన్నాయండి. మనకు కావాల్సినవన్నీ కూడా ఏదైనా సరే తీసుకోవచ్చు. రేట్లు కూడా తక్కువే ఉన్నాయండి. 200, 300, 400 అలాగా ఐటెంను బట్టి రేట్లు ఉన్నాయి. కొన్ని షాప్స్ అయితే ఇంకా ఓపెనే కాలేదు, రోడ్లు అందుకని కొంచెం ఖాళీగా ఉన్నాయండి. ఇలా మాకు కావాల్సినవన్నీ మేము చూసుకుంటూ ఈ సమ్మర్లో ఎంత వేడిలో ఆ రోజు మా అదృష్టం బాగుండి వర్షం పడింది కాబట్టి అన్నీ కూడా మేము చక్కగా చూసుకుంటూ వెళ్తున్నాము. చిలుకూరు బాలాజీ టెంపుల్ పరిసరాల్లో హ్యాండీక్రాఫ్ట్స్ మరియు పూజా సామాగ్రి దుకాణాల్లో వట్టివేలతో చేసిన వినాయకుడి విగ్రహాలు చాలా బాగా దొరికినాయండి. వట్టివేలతో చేసిన వినాయకుడి విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవడం ఆధ్యాత్మికంగా మరియు ఆరోగ్యపరంగా ఎంతో శ్రేయస్కరం అని చెప్తారు. ఈ వినాయకుడు వట్టివేర్లతో చేసిందండి. వట్టివేరు అనేది ఒక రకమైన సుగంధ గడ్డివేరు. దీనిని ఆయుర్వేదంలో మరియు పూజా కార్యక్రమంలో అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారండి. వట్టివేరు సహజంగానే మంచి సువాసన కలిగి ఉంటుంది. దీనిపై ప్రతిరోజు కొద్దిగా నీటిని చిలకరిస్తే ఇల్లంతా ఒక పవిత్రమైన ప్రశాంతమైన సువాసనతో నిండిపోతుంది. ఈ సువాసన ఒత్తిడి, ఆందోళన తగ్గించి మనసుకు ఎంతో హాయినిస్తుంది. సో మేము అటువంటిది కొనుక్కోవాలని చెప్పి చూస్తున్నామండి. అన్ని విగ్రహాలు కూడా ఎంతో చక్కగా ఉన్నాయి. ఇవన్నీ కూడా కొండపల్లి బొమ్మలండి. మనం మర్చిపోతున్న మన కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ కొండపల్లి బొమ్మలు అక్కడ అమ్ముతున్నారు. డిజైన్ బట్టి 650 ఉన్నాయి, 400, 500 వరకు ఉన్నాయండి. మేము ఇదిగోండి వట్టివేరుతో చేసిన వినాయకుడి విగ్రహాన్ని తీసుకున్నాము. దీని కాస్ట్ వచ్చి మనకి 450 రూపీస్ అన్నారు. పెద్ద రేట్ ఏమైతే తగ్గించలేదండి, ఫిక్స్డ్ రేట్లే ఆల్మోస్ట్ ఆల్. అందులోని మేము మార్నింగే వెళ్ళాం కాబట్టి అప్పుడే బోనీ బేరమని చెప్పి ఇంకా అసలు తగ్గించలేదు. మేము కూడా వినాయకుడు మంచిగా ఉంది, ముఖం కూడా కలకల్లాడుతుంది అని చెప్పి మేము ఆ విగ్రహం తీసుకున్నామండి. ఇటువంటివి కొనుక్కోవడం వలన ఇవి పూర్తిగా సహజమైన వేర్లతోటి లేదా కలపతోటి తయారు చేయబడడం వల్ల ఎలాంటి రసాయనాలు ఉండవండి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకి ప్రత్యామ్నాయంగా ఇవి పర్యావరణానికి ఎంతో మేలు చేస్తాయి. చూడండి, మేము ఇలా దర్శనం చేసుకొని వచ్చేసిన తర్వాత పార్కింగ్ ప్లేస్కి వచ్చేసాము. పార్కింగ్ అయితే కనుక చాలా విశాలంగా ఉంటుంది. ఇక్కడ పార్కింగ్ అంతా కూడా చాలా తక్కువ రేట్లకే మనకి ప్లేసెస్ ఇస్తారు. ఇక్కడ వాహనాలు పార్కింగ్ చేసిన తర్వాత మీ చెప్పులను దుకాణాల వద్ద కాకుండా ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఉన్న అధికారిక ఉచిత చెప్పుల స్టాండ్ను విడిచిపెట్టండి. శని ఆదివారాల్లో రద్దీ చాలా ఎక్కువ ఉంటుంది. సులభంగా పార్కింగ్ దొరకాలంటే ఉదయం 6 గంటల్లోపే ఆలయానికి చేరుకోవడం మంచిది. ఈ ప్రాంతం అడవులకు మరియు గ్రామీణ వాతావరణానికి దగ్గరగా ఉండడం వల్ల ఇక్కడ లభించే ఆర్గానిక్ మరియు ఫారెస్ట్ తేనెకు మంచిగా డిమాండ్ ఉందండి. మీరు చిలుకూరు వెళ్ళినప్పుడు ఇక్కడ ఇలా తేనె తీసుకోవచ్చు. తేనె షాపులు అన్నీ కూడా బయట కనిపిస్తూ ఉంటాయి. మనం ఇక్కడ తేనె కొనుక్కోవచ్చు అండి. ఇవన్నీ కూడా ఆర్గానిక్ ఫ్రూట్స్ అన్నీ కూడా దొరుకుతుంటాయి. ఇది చూడండి, ఇవన్నీ కూడా తేనె డబ్బాలు. ఇక్కడ మనం దిగి హనీ కొనుక్కోవచ్చు. మంచి స్వచ్ఛమైన తేనె దొరుకుతుంది. అలాగే కొంతమంది కల్తీ కూడా అమ్ముతుంటారండి, చూసి మనం కొనుక్కోవాలి. తేనె బదులు బెల్లం రసం లాంటివన్నీ అమ్మేస్తూ ఉంటారు. సో రోడ్డు పక్కన విడిగా అమ్మే తేనెను కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు బెల్లం పాకం లేదా పంచదార సిరప్ కలిపిన నకిలీ తేనెను కూడా అసలైన తేనెగా నమ్మించి అమ్మేసే ప్రమాదం ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.